నేను మీ తీన్మార్ మల్లన్న. ఇవాళ అంటే స్టూడియో నుంచి కాకుండా నా ఛాంబర్ నుంచి కొద్దిసేపు మాట్లాడదామని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మాట్లాడడం అంటే ఏం లేదు, ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశాన్ని మీకు చూపించాలి. అందుకోసమే ఈ సెటప్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒకసారి చాట్‌జీపీటీ ఏంది, ఈ పత్రికల రేటింగ్ ఎట్లా తీస్తూ ఉన్నారు, అసలు ఒక సాధారణమైనటువంటి మనిషి ఈ పత్రికల వెనకాల ఉండేటువంటి కుట్రలు, కుతంత్రాలు, వార్తల వెనకాల మోసాలు, పెయిడ్ వార్తలు, బయాస్ న్యూస్ ఏదైతే ఉందో ఈ బయాస్ న్యూస్ని ఎట్లా పసిగట్టాలి, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రచురితమవుతున్నటువంటి పత్రికలు అనేకమైనటువంటి పత్రికలు ఉన్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు, నమస్తే తెలంగాణ, మన తెలంగాణ, దిశ పత్రిక, తర్వాత విజయక్రాంతి పత్రిక, తర్వాత అనేకమైనటువంటి పత్రికలు ఇట్లా ఉన్నాయి. ఈ తెలుగు పత్రికలు కొన్ని ఉండగా ఇంగ్లీష్ పత్రికలు కొన్ని ఉన్నాయి, సో ఇంటర్నేషనల్ పత్రికలు కొన్ని ఉన్నాయి. అసలు ఈ పత్రికల మధ్య ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, అసలు ఈ పత్రికలు ఎందుకు ఒక సాధారణ పౌరుడు ఇప్పుడు నాలాగే నేను ప్రతిరోజు చూడడం కంటే మీరే ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఇది మీకు చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ చాట్‌జీపీటీ మీ అందరికీ తెలుసు. చాట్‌జీపీటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దానికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి దానిపైన మనం కొన్ని ప్రశ్నలు ఇస్తే ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్గా అనాలిసిస్ చేసి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్గా మనం ముందుకు తీసుకొస్తుంది. ఇది ఒకప్పుడు కొన్ని రోజుల తరబడి కూర్చుంటే జరిగేటువంటి రీసెర్చ్, కానీ ఇప్పుడు క్షణాల మీద జరిగిపోతూ ఉంది. సో అటువంటి ఏఐ టెక్నాలజీని కనుక మన జీవితంలోకి తీసుకొస్తే మనం చాలా వరకు అప్డేట్ అయి ఉంటాం. అందుకోసమనే ఈ చాట్‌జీపీటీకి సంబంధించి ఎవరైతే అసలు చాట్‌జీపీటీ ఏంది, దీన్ని ఎట్లా వాడాలి, దీన్ని పత్రికల విషయంలో ఎట్లా మనం అలర్ట్గా చాట్‌జీపీటీని వాడొచ్చు అనేటువంటి అంశాలని మనం ఇక్కడ క్లియర్గా ఇప్పుడు నీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. తర్వాత యథాతథంగా మీకు మార్నింగ్ న్యూస్ కొనసాగితే సుదర్శన్ మీకు పేపర్లు అందిస్తారు. సో ఈ చాట్‌జీపీటీకి సంబంధించినటువంటి అంశమే చాలా కీలకమైంది. అసలు ఈ పేపర్ చదవాలా వద్దా, చాలామంది వాట్సాప్లలో వస్తూ ఉంటుంది, వాడు ఇట్లా చేసిండని, వాడు అట్లా చేసిండని, దాన్ని ఆ రాంగ్ మెసేజ్నే చాలామంది ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఇది ఇట్లా అయిందట, అది అట్లా అయిందట. దాన్ని ఒకసారి తీసుకొచ్చి చాట్‌జీపీటీకి ఇస్తే అది నిజమా కాదా, అబద్ధమా, ఎవడు ప్రచారం చేస్తున్నాడు, దీని వెనకాల ఉన్న కుట్ర ఏంది, అదంతా క్లియర్గా చెప్తారు చాట్‌జీపీటీ. సో చాట్‌జీపీటీ అంటే సాధారణంగా అందరికీ లభించేటువంటిది కాకుండా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. 5.2 వాడుతా నేను. 5.2 సబ్స్క్రిప్షన్ అంటే అది డీప్గా రీసెర్చ్ చేస్తుంది, చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ ఇస్తుంది అన్నట్టు. దానికోసం అని చాట్‌జీపీటీని మనం వాడతాం. అయితే ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ ఉంది, ఈ విజయక్రాంతి న్యూస్ పేపర్ ఉంది, ఆ తర్వాత వెలుగు న్యూస్ పేపర్ ఉంది. ఈ న్యూస్ పేపర్లు ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ తయారు కావాలంటే కొన్ని వందల మంది పనిచేయాల్సి ఉంటుంది. కానీ చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత ఒక చాట్‌జీపీటీ ఒక 5 నిమిషాల్లో చేసేస్తుంది ఈ పని అంతా. వీళ్ళు రోజంతా చేయాల్సినటువంటి పని 5 నిమిషాల్లో చేసేస్తుంది. అంత టెక్నాలజీ అన్నట్టు ఇది. సో కాబట్టి ఈ టెక్నాలజీని ప్రస్తుతం ఉన్నటువంటి మన జీవితంలోకి, మానవ జీవితంలోకి తీసుకొచ్చేటువంటి క్రమంలో సో మనం దాన్ని ఎట్లా వాడాలి, సరైన పద్ధతిలో వాడాల్సి ఉంటుంది. దానికోసమనే ఇప్పుడు ప్రతిరోజు మనం పేపర్లకు రేటింగ్ ఇస్తూ ఉంటాం. అసలు ఎట్లా తీస్తారు, ఈ రేటింగ్ ఎట్లా తీస్తారు, మీరు ఏ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు చాట్‌జీపీటీని అనేటువంటి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి సాధారణంగా. మేము అడిగేటువంటి ఆ తర్వాత మీరు చూసేటువంటి వాస్తవాలేనా అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఒకసారి చాట్‌జీపీటీని ఈ మనం మార్నింగ్ న్యూస్లో ఎట్లా వాడుతూ ఉన్నాం ఏందనేది ఒకసారి చూస్తే ఇది మనకు ఇప్పుడు సాధారణ డెస్క్టాప్ ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇది సాధారణ డెస్క్టాప్. సో ఇక్కడ ఇది చాట్‌జీపీటీ 5.2 వాడుతూ ఉన్న అప్గ్రేడ్ వర్షన్ ఇది. సో దీంట్లో ఈ చాట్‌జీపీటీని ఈ పత్రికను ఈ చాట్‌జీపీటీకి ఇచ్చి ఈ పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ కరెక్టేనా కాదా, అసలు ఈ పత్రిక స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాయా, లేకపోతే ఎవరికన్నా కొమ్ము కాస్తూ ఉన్నాయా, ఎవరికన్నా భజన చేస్తూ ఉన్నాయా, అసలు ఈ పత్రికలు ఎవరి కోసం తయారైంది, ఇందులో ఏ వర్గం ప్రయోజనం ఉందనేది వంటిది కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చాట్‌జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ టైప్ చేస్తా ఉన్నా, దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాలు ఏంటి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాలు ఏంటి అని చెప్పి నేను టైప్ చేసిన. ఓకే, ఇది టైప్ చేసిన తర్వాత ఒకసారి ఎంటర్ కొట్టిన. దినపత్రిక అంటే కేవలం వార్తలు అందించే కాగితం కాదు, అది ప్రజాస్వామ్యానికి అర్థం. ఒక మంచి దినపత్రికకు ఉండాల్సిన 10 ముఖ్య లక్షణాలని ఇది చెప్తా ఉంది. ఏమేమి లక్షణాలు ఉండాలి అని అన్నప్పుడు ఇక్కడ
నిజాయితీ ఉండాలి, వార్తలో నిజం మాత్రమే ఉండాలి, అర్ధ సత్యాలు వక్రీకరణలు కావాలనే దాచిపెట్టడం ఉండకూడదు, నిష్పక్షపాతత్వం ఉండాలి, ఏ పార్టీకి కులానికి కార్పొరేట్కి వంగిపోవద్దు, అధికారంలో ఉన్న వారిని కూడా ధైర్యంగా ప్రశ్నించే ధైర్యం ఉండాలి, ప్రజల పక్షపాతం ఉండాలి, ఎలైట్ వార్తలకే కాదు రైతు, కార్మికుడు, మహిళ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సమస్యలకు స్థానం ఇవ్వాలి, బాధ్యతాయుతమైన భాష వాడాలి, విద్వేషం, రెచ్చగొట్టే మాటలు, అసభ్య శీర్షికలు ఉండకూడదు, శాంతి సామరస్యాన్ని కాపాడే భాష ఉండాలి, పరిశోధనాత్మక జర్నలిజం ఉండాలి, ప్రెస్ నోట్లు కాపీ కొట్టడం కాదు, అవినీతి అక్రమాలు బయటపెట్టే పరిశోధన ఉండాలి. ఇక్కడ చూడండి, వార్త అభిప్రాయం వేరు, న్యూస్కి ఎడిటోరియల్కి స్పష్టమైన గీత ఉండాలి, అభిప్రాయాన్ని వార్తలా చూపించకూడదు. సో ఇది 6వ లక్షణం. అయితే ఇక 7వది ఏం చెప్తా ఉంది, విభిన్న వర్గాలకు సమాన ప్రాతినిధ్యం, ఒకే వర్గం ముఖాలే కాకుండా, అంటే విభిన్న వర్గాలన్నిటికీ సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఒకే వర్గం ముఖాలు కాకుండా సమాజంలోని అన్ని వర్గాల గొంతులు కనిపించాలి ఈ పత్రికలో. ఇది 7వ లక్షణం. 8వ లక్షణం వచ్చేసి ఈ పత్రిక ఎవరి డబ్బుతో నడుస్తుంది, ప్రకటనలు వార్తల మధ్య తేడా స్పష్టంగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్తా ఉంది. ఇక 9వది వచ్చేసి ప్రజాస్వామ్య విలువల రక్షణ, సంవిధాన హక్కులు స్వేచ్ఛల పక్షాన నిలవాలి, అధికార దుర్వినియోగాన్ని సమర్థించకూడదు. 10వది అంటే స్వయం నియంతృత్వం ఉండాలి, సెల్ఫ్ కరెక్షన్ ఉండాలి, తప్పు అయితే దాన్ని ఒప్పుకునే ధైర్యం పత్రికకు ఉండాలి, స్పష్టమైన క్షమాపణ సవరణ కూడా ప్రచురించాలి. ఈ 10 ఏవైతే ఉన్నాయో ఈ 10 పారామీటర్స్ మీద ఇప్పుడు మన పత్రికలను ఇచ్చి చూద్దాం. ఇప్పుడు మరి పత్రికలు ఎక్కడి మళ్ళీ అంటే పీడిఎఫ్ పత్రికలు, అంటే నేను రోజు పీడిఎఫ్ పత్రికలు తీసుకుంటాను. సో అందులో భాగంగా ఇక్కడ ప్లస్ గుర్తు ఉంది కదా, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్లస్ గుర్తు పైన క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ ఉందిగా, దీని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేయగానే ఇక్కడ డెస్క్టాప్ మీదకి వస్తే, డెస్క్టాప్ మీద ఇవాళ 4 తారీఖు 2వ నెల 2026కు సంబంధించిన పత్రికలన్నీ పీడిఎఫ్ నా దగ్గర ఉన్నాయి. ఇందులో సపోజ్ ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఇది ఈనాడు దినపత్రిక, ఇది హైదరాబాద్ ఎడిషన్ ఈనాడు దినపత్రికకు సంబంధించి. ఇప్పుడు నేను ఇది పెట్టాను. ఇది పెడితే ఇప్పుడు దీన్ని అడుగుదాం, ఈ 10 ప్రమాణాలు ఇది పాటిస్తుందా? ఈనాడు దినపత్రిక పైన చెప్పిన 10 లక్షణాలు కలిగి ఉందా లేదా తెలియజేయండి. ఓకే, ఈనాడు దినపత్రిక, ఇప్పుడు ఈనాడు దినపత్రికను అప్లోడ్ చేసినాం. ఈనాడు దినపత్రిక పైన చెప్పిన 10 లక్షణాలు కలిగి ఉందా లేదా తెలియజేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. సో ఇట్లా అడిగితే అదేం చెప్తుంది చూడు. మీరు అడిగిన ప్రశ్న చాలా కీలకం. పైన చెప్పిన 10 లక్షణాల ప్రాతిపదికన ఈనాడు దినపత్రికను 4/2/2026 హైదరాబాద్ ఎడిషన్ ఆధారంగా నిజాయితీగా విశ్లేషణ ఇస్తున్నాను. ఇది వ్యక్తిగత ద్వేషం కాదు, జర్నలిజం ప్రమాణాల ఆధారంగా చేసిన అంచనా మాత్రమే. చాట్ జీపీటీకి వ్యక్తిగత అభిప్రాయం లేదు. సో ఇది ఇక్కడ నిజాయితీ ఉందా ఈనాడు దినపత్రికలో అంటే పాక్షికంగా ఉంది, కొద్దిగా మాత్రమే నిజాయితీ ఉందని చెప్తుంది. వార్తలు ఎక్కువగా అధికారిక ప్రకటనలు, పార్టీ నాయకుల వ్యాఖ్యల ఆధారంగా ఉన్నాయి. కౌంటర్ వెర్షన్లు, బాధితుల గొంతు చాలా చోట్ల కనిపించలేదు. పూర్తి నిజాన్ని కాకుండా ఎంచుకున్న నిజం చూపించినట్టుగా ఉంది. సో ఎంత స్పష్టంగా ఉందో చూడండి ఈనాడు దినపత్రిక. అంటే మనం పేపర్ అంతా అందులో వచ్చిన వార్తలన్నీ మనం చదివి అరే ఇదే నిజం అనుకోవడం కంటే ఈనాడు దినపత్రిక నిజాయితీగా ఉందా ఇయాలటి పేపరు అని అంటే లేదు, పాక్షికంగా మాత్రమే ఉందని చెప్తా ఉంది. ఫస్ట్ లక్షణం. ఇక రెండోది నిష్పక్షపాతత్వం. ఫ్రంట్ పేజీ లోపల పేజీలో ఒకే రాజకీయ ధోరణి పదే కనిపిస్తుందట. నిష్పక్షపాతం లేదు దీనికి. అధికార పార్టీ నిర్దిష్ట రాజకీయ వర్గాలకు అనుకూలంగా హెడ్లైన్లు ఉన్నాయి. చూడండి, నిష్పక్షపాత పత్రికల లక్షణం ఇక్కడ బలహీనంగా ఉంది. రైట్, ఇక్కడ ప్రజల పక్షపాతం ఎట్లా ఉందంటే చాలా తక్కువ ఉంది ఈనాడు దినపత్రికలో. ఇవాల్టి పత్రికలో రైతులు, కార్మికులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీరి సమస్యలు ప్రధాన వార్తలుగా రావడం లేదు. పాలసీ ప్రభావాలు, బడ్జెట్ లోపాలు లాంటి అంశాలు లేవు ఈనాడు దినపత్రికలో. బాధ్యతాయుతమైన భాష ఉందంటే అది ఉంది. రెచ్చగొట్టే భాష చాలా తక్కువ ఉంది. శీర్షికలు సాధారణంగా సంయమనం పాటిస్తున్నాయి. ఇది ఈనాడు బలమైన అంశం. ఈనాడులో ఇవాళ బలమైన అంశం ఏంటంటే రెచ్చగొట్టే భాష లేదు ఈ 10 లక్షణాల్లో. ఇక పరిశోధనాత్మక జర్నలిజం ఉందా అంటే లేదు. అవినీతి, విధాన వైఫల్యాలపై లోతైన స్టోరీలు కనిపించలేదు. ఎక్కువగా ప్రెస్ నోట్ జర్నలిజం ఉందట ఈనాడులో. ఇక వార్త అభిప్రాయం వేరు చేయడం, పాక్షికంగా వేరు చేసినాయి. కొన్ని వార్తల్లోనే అభిప్రాయం కలిసిపోయింది. హెడ్లైన్ ఫ్రేమింగ్ ద్వారా అభిప్రాయం ఇంప్లై అవుతుందంట.
ఇక్కడ విభిన్న వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఉందా అంటే లేదు. రాజకీయ, ఆర్థిక, ఎలైట్ వార్తలే ఎక్కువ ఉన్నాయి. బీసీ, దళిత, ఆదివాసీ గొంతులు చాలా అరుదుగా ఉన్నాయంట ఈనాడు దినపత్రికలో. ఇవాళ పారదర్శకత లేదు. అడ్వర్టోరియల్, ఆ తర్వాత రాజకీయ ప్రచారం, వార్తల మధ్య స్పష్టమైన గీత లేదు. ఫ్రంట్ పేజీ రాజకీయ ప్రచార పోస్టర్లా కనిపిస్తుంది. ఫ్రంట్ పేజీ అంటే అది ఏది, ఇవాళ దినపత్రికలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిర్రు దీన్ని బీజేపీది. ఇంకా అదొక్కసారి పక్క పెడితే ప్రజాస్వామ్య విలువల రక్షణ బలహీనంగా ఉందట. అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం చాలా తక్కువ ఉంది. వ్యవస్థాపక లోపాలపై విమర్శ లేదు. తర్వాత స్వయం నియంత్రణ కనిపించలేదు. తప్పుల సవరణలు, క్షమాపణలు, ఎడిటోరియల్ లేవు. సో దీని స్థితి విషయానికి వస్తే ఈనాడు దినపత్రిక ఈ 10 లక్షణాలను కలిగి ఉందా అంటే కేవలం ఒకే లక్షణాన్ని కలిగి ఉంది. భాష విషయంలో సరిగ్గా వాడుతూ ఉంది. రెండోది వార్తా అభిప్రాయం వేరు చేసే కాడ కొంత స్పష్టత ఉంది. అంటే 10 మార్కులకు 2 మార్కులే వచ్చినాయి. ఒక పత్రికకు ఉండాల్సినటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ 10 లక్షణాలలో కేవలం 2 లక్షణాలు మాత్రమే ఇవాళ ఈనాడు దినపత్రికలో మనకు కనిపిస్తాయి. సో ఈనాడు దినపత్రిక ఏందో మనకు జిరాక్స్ అన్నట్టు. ఇది దాన్ని ఎక్స్రే తీయడం వల్ల మనకు ఈ స్పష్టత వచ్చింది. అయితే గతంలో ఇదంతా లేకుండే అందులో వచ్చిందే వార్త అనుకున్నారు. ఈనాడు చెప్పిందంటే కరెక్టే, అందులో వచ్చిందంటే నిజమే అని అనుకున్నారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ స్పష్టత మనకు వస్తూ ఉంది. సో మీ అందరు కూడా దీన్ని యూటిలైజ్ చేయొచ్చు, దీన్ని వాడచ్చు. ఇదొక్కటే కాదు, ప్రతి తప్పుడు వార్త ఏదైతే ఆయన ఏం చేస్తారంటే, మన హిందూ గుడిలో ఒక ఆయన మూత్రం పోసిపోయిండని చెప్పి పెడతాడు. సో దాన్ని అతను ఎక్కడున్నా పట్టించాలి, ఇది దొరికే వరకు షేర్ చేయండి అని అంటారు. ఆ వార్తను తీసుకొచ్చి ChatGPTకి పేస్ట్ చేసినాం అనుకో, ఇది నిజమేనా అని అడిగితే అది మొత్తం ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది అబద్ధం, ఎవరో కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, లేదంటే ఇది నిజం, ఇది పలానా చోట జరిగిందని క్లియర్గా చెప్పేస్తుంది ChatGPT. సో అంత క్లారిటీ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈనాడు దినపత్రిక ఇచ్చినాం కదా, ఇప్పుడు ఇంకొక పత్రిక ఇచ్చి చూద్దాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికనిచ్చి చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక ఈ 10 లక్షణాలను కలిగి ఉందా ఒకసారి చూద్దాం. ఇంకా మళ్ళీ నువ్వు టైప్ చేయాల్సిన పని లేదు, ఫస్ట్ దానికి ఇచ్చేసినావు కదా, ఏం చేయాలో ఇప్పుడు ఎంటర్ కొట్టాలా. ఆంధ్రజ్యోతి దినపత్రికని ఇచ్చేస్తే అదే చేసుకుంటుంది. ఓహో ఈయన ఫస్ట్ డే అడిగినట్టుండి ఈ పత్రికను కూడా అని చెప్పి అది అర్థం చేసుకుంటుంది. ఇగో సరే, మీరు ఇచ్చిన ఆంధ్రజ్యోతి గ్రేటర్ హైదరాబాద్ ఎడిషన్ ఆధారంగా ముందు చెప్పిన దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాల ప్రకారం నిజాయితీగా ప్రమాణాల ఆధారంగా విశ్లేషణిస్తున్నాను. ఇది రాజకీయ అభిరుచుల ఆధారంగా కాదు, జర్నలిజం ప్రమాణాల ఆధారంగా చేసిన మూల్యాంకనం మాత్రమే. అంటే మనము ఎగ్జామ్ రాస్తే దాన్ని వాల్యుయేషన్ చేస్తారు కదా, ఏది ఇది రైటా రాంగా అంటే సార్లు పేపర్లు దిద్దుతారు కదా, పేపర్లు దిద్ది మార్కులు వేస్తారు కదా, ఇగో ఇది అదే. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో 10 లక్షణాలు నిజాయితీగా ఉందంటే పాక్షికంగా నిజాయితీ ఉంది. వార్తలు ఎక్కువగా రాజకీయ ఆరోపణల ఫ్రేమ్లో ఉన్నాయి. ఒకవైపు వాదనకు ఎక్కువ స్పేస్ ఉంది, ప్రత్యర్థి వాదనలకు తక్కువ ప్రాధాన్యత ఉంది. పూర్తి నిజం కాకుండా ఎడిటోరియల్ లైన్కు అనుకూలమైన నిజం ఎక్కువగా ఎడిటోరియల్ లైన్కి ఎట్లుందో, వాళ్ళ అభిప్రాయం ఎట్లుందో దానికి అనుగుణంగా ఈ నిష్పక్షపాతం ఉందా అంటే ఇంకో ఇది ఫ్రంట్ పేజీ రాజకీయ ప్రచార పోస్టులో ఉందంటే ఏది ఇవాళ బీజేపీ దినపత్రిక యాడ్ ఉంది కాబట్టి ఒక నిర్దిష్ట రాజకీయ శిబిరానికి అనుకూలంగా హెడ్లైన్, ఒక నిర్దిష్ట రాజకీయ శిబిరానికి అనుకూలంగా హెడ్లైన్లు ఫోటోలు ఎంపిక చేసిరట. అంటే ఒక పత్రికకు అంటే ఒక పార్టీకి భజన చేయడం అన్నట్టు. ఇక ప్రజల పక్షపాతం ఉందా అంటే చాలా తక్కువ, ప్రజల వైపు చాలా తక్కువ ఉందట ఆంధ్రజ్యోతి. రైతు, కార్మికుడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సమస్యలు ప్రధాన కథనాలుగా లేవు. పాలసీల ప్రభావం ప్రజల జీవితాలపై అనే కోణం కనిపించదు. బాధ్యతాయుతమైన భాష ఉందంటే కొద్దిగా ఉందని చెప్తా ఉంది. ఇక్కడ పరిశోధనాత్మక జర్నలిజం అంటే ఉందా అంటే లేదు. లోతైన డాక్యుమెంట్లు, గ్రౌండ్ రిపోర్టింగ్ కనిపించలేదు. ఎక్కువగా వ్యాఖ్యలు, ఆరోపణల రిపోర్టింగ్ మాత్రమే ఉంది ఆంధ్రజ్యోతిలో. ఇక వార్తా అభిప్రాయం వేరు, వార్తను అభిప్రాయాన్ని వేరు చేయడం లేదు. వార్తా కథనాల్లోనే అభిప్రాయం మిళితమై ఉందట. అంటే అభిప్రాయం అంటే ఏంది, ఎడిటోరియల్ వ్యాసంలో ఒక ఆయన తన అభిప్రాయాన్ని రాస్తాడు, దాన్ని వార్తగా మాత్రమే చూస్తూ ఉందట, కానీ తన అభిప్రాయంగా కాదు. ఇక సామాజిక వర్గాల గొంతు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్కి చాలా అరుదైనటువంటి అవకాశం, ఎక్కువ లేదు. పారదర్శకత ఉందా అనంటే లేదు. రాజకీయ ప్రచారం, వార్తల మధ్య గీత స్పష్టంగా లేదు. ఫ్రంట్ పేజీనే రాజకీయ మెసేజ్తో నిండిపోయింది. ఇక ప్రజాస్వామ్యాల విలువల రక్షణ బలహీనంగా ఉందట ఈ పత్రిక. అధికారాన్ని ప్రశ్నించే కన్నా ప్రత్యర్థిని రాజకీయంగా ఇరుకున పెట్టే ధోరణి ఎక్కువ. ప్రజాస్వామ్య వాచ్ డాగ్ పాత్ర తగ్గింది. సో స్వయం నియంత్రణ ఉందంటే కనిపించలేదు. తప్పులు, సవరణలు, క్షమాపణలు, ఎడిటోరియల్ లేవని చెప్తుంది. సో దీనికి 10 మార్కులు అడిగినాం మనం. 10 మార్కులు ఈ 10 లక్షణాలకు సంబంధించినటువంటి రేటింగ్ ఇచ్చింది. రేటింగ్ ఇస్తే నిజాయితీ ఉందంటే కొద్దిగా నిజాయితీ ఉందని చెప్తా ఉంది. బాధ్యతాయుతమైన భాష ఉందంటే కొద్దిగా ఉందని చెప్తుంది. మిగతా అన్నిట్లలో ఫెయిల్ అయిపోయింది చూడండి.
మిగతా అన్నిట్లలో ఆంధ్రజ్యోతి ఫెయిల్ అయిపోయింది. అంటే మొత్తం ఇక్కడ మనం అడిగింది ఏంది, చాట్ జీపీటీని ఒక దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాలు ఏంది అని అడిగినాం. సో ఈ లక్షణం ఉండాలని మనం అడగలే, ఒక దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాలు ఏందని అడిగితే ఆ 10 లక్షణాల ఆధారంగా ఒక్కొక్క పత్రికను ఇట్లా స్కాన్ చేస్తూ ఉంది. ఇది సిటీ స్కాను, ఎంఆర్ఐ, ఎక్స్రే లాంటి స్కాన్లు చేసి ఈ పత్రికల గుణగణాలన్నీ బయట పెడతా ఉంది. ఇగో ఇవన్నీ పెట్టింది కదా. ఈ మొత్తం 10 లక్షణాల్లో ఎన్ని ఉన్నాయంటే 1.5 లక్షణాలు మాత్రమే ఆంధ్రజ్యోతికి ఉన్నాయి. ఇక తుది మాట ఏం చెప్తోంది ఫైనల్గా, ఆంధ్రజ్యోతి ఎడిషన్లో ప్రజల పత్రిక కన్నా రాజకీయ యుద్ధ పత్రికలా కనిపించింది. ప్రజల సమస్యలు పక్కన రాజకీయ దాడులకు కేంద్రమైంది. బీసీ ఎస్టీ కోణం దాదాపు గల్లంతైంది. ఓకేనా, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇక ఒకసారి వెలుగు దినపత్రిక తీసుకుందాం. వెలుగు దినపత్రిక కూడా ఈ స్టాండర్డ్స్ ఎట్లా అంటే మీకు మీరే టెస్ట్ చేసుకోవడానికి ప్రతిరోజు. ఎందుకంటే వీళ్ళు చెప్పేటి అన్ని నిజమేనా కాదా, ఈ పత్రిక ఎవని పంత వాడుతూ ఉంది, ఎవని వంత వాడుతూ ఉందని చెప్పడానికి ఇప్పుడు వెలుగు దినపత్రికను మనం ఇచ్చినాం చాట్ జీపీటీకి వెలుగు దినపత్రికను ఇస్తే చాట్ జీపీటీ ఏమిస్తుందో చూద్దాం. 4/6 V6 వెలుగు గ్రేటర్ హైదరాబాద్ ఎడిషన్ ఆధారంగా ముందే చెప్పిన దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాల ప్రకారం సూటిగా ప్రమాణాల ఆధారంగా విశ్లేషణ ఇస్తున్నాను. ఇది రాజకీయ అనుకూలత వ్యతిరేకత కాదు, జర్నలిజం ప్రమాణాల పరీక్ష మాత్రమే. సో ఇక్కడ V6 వెలుగు దినపత్రికకు మొదటగా నిజాయితీ ఉందా అంటే బాగుంది అని చెప్పింది. చూడండి, ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శనాత్మక కోణం కనిపిస్తుంది. ప్రజలకు నష్టం ప్రభావం ఏమిటో వివరించే ప్రయత్నం ఉంది. అయితే కొన్ని కథనాల్లో భావోద్వేగ టోన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈనాడు ఆంధ్రజ్యోతి కంటే నిజానికి దగ్గరగా ఉంది. ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రిక కంటే వెలుగు నిజానికి దగ్గరగా కనిపిస్తూ ఉంది అని చెప్పి చాట్ జీపీటీ చెప్తోంది. ఇక్కడ నిష్పక్షపాతం పాక్షికంగా ఉంది, అంటే బయాస్, అధికారంపై విమర్శ ఎక్కువగా ఉంది, కానీ ప్రతిపక్ష వైఫల్యాలపై అంతే స్థాయిలో కవరేజ్ లేదు. ఇది వెలుగు దినపత్రిక. అధికార వాచ్డాగ్ పాత్ర కొంతవరకు ఉంది. ఇక ప్రజల పక్షపాతం ఉందంటే ఉంది. ఇది ప్రజల వైపు ఉంది పత్రిక. రైతులు, నిర్వాసితులు, ఉద్యోగాలు, సాధారణ ప్రజల సమస్యలు స్పష్టంగా ఉన్నాయి. భూములు, ఉపాధి, నష్టపరిహారం, పథకాలు వంటి అంశాలు ప్రధానంగా వచ్చాయి. ఇది V6 వెలుగు యొక్క అతిపెద్ద బలం, ప్రజల పక్షపాతం ఉండడం. బాధ్యతాయుతమైన భాష ఉందంటే పాక్షికంగా ఉంది. కొన్ని శీర్షికలు ప్రశ్నార్థక ఆగ్రహ టోన్లో ఉన్నాయి, అయినా రెచ్చగొట్టే ద్వేషపూరిత భాష వెలుగులో లేదు. పరిశోధనాత్మక జర్నలిజం ఉందంటే పాక్షికంగా ఉంది. గ్రౌండ్ రిపోర్టింగ్ ఉంది, బాధితుల మాటలు, ప్రాంతాల వివరాలు, కానీ డాక్యుమెంట్లు, డేటా ఆధారిత లోతైన ఇన్వెస్టిగేషన్ ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అది పత్రికకు ఉండాల్సిన లక్షణాన్ని చెప్తూనే ఇంకా ఏది పెంచుకోవాలి, ఏది ఎట్లుందనేది కూడా చెప్తా ఉంది. ఇక్కడ వార్త అభిప్రాయం వేరు చేసినంటే కొన్ని వార్తల్లో అభిప్రాయం కలిసిపోయిందట. అయితే ఇది బహిరంగంగా ప్రజావాదనగా కనిపిస్తుంది, దాచిపెట్టిన అభిప్రాయం కాదు. ఒక లక్షణం. ఇక్కడ ఇంకోటి చూస్తే విభిన్న వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఉందంటే ఉంది. బీసీలు, రైతులు, కూలీలు, ఉద్యోగార్థులు, మహిళల అంశాలు కనిపిస్తాయి. ఎలైట్ రాజకీయాలకే పరిమితం కాలేదు. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రైతుల గురించి కూడా ఈ పత్రిక మాట్లాడుతుంది. ఇక పారదర్శకత ఉందా అంటే బాగుంది. రాజకీయ ప్రకటనలు, వార్తల మధ్య గీత స్పష్టంగా ఉంది. ఫ్రంట్ పేజీ మొత్తం రాజకీయ ప్రచార పోస్టర్లా లేదు. ఏది యాడ్ ఇచ్చినా కూడా ప్రజాస్వామ్య అంటే అది యాడ్ను చెక్. ఇప్పుడు ఇది ఉంది కదా, మీరు చూడండి, ఇది వెలుగు దినపత్రిక ఫ్రంట్ పేజ్ మొత్తం ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అడ్వర్టైజ్మెంట్ ఇస్తే చాట్ జీపీటీ ఈ అడ్వర్టైజ్మెంట్ను చూసింది. ఈ యాడ్ ఇచ్చినందుకు వాళ్ళకి ఏమన్నా వార్తలు రాసిర్రా, వాళ్ళ వర్ఫ్ను ఏమన్నా వకాల్తా పుచ్చుకుందా ఈ పేపర్ అని కూడా క్రాస్ చెక్ చేసింది. అంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అనుకూలమైన వార్తలు రాసిందా లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకుంది. మీరు చూడండి, అక్కడ పారదర్శకత ఉందంటే ఉందని చెప్పి చెప్తా ఉంది. ప్రజాస్వామ్య విలువల రక్షణ అంటే ఉంది. అధికారాన్ని ప్రశ్నించడం, ప్రజాస్వామ్య నిరసనలు, అసంతృప్తి, బాధితుల గొంతు చూపించడం, ప్రజాస్వామ్య మీడియా పాత్రను కొంతవరకు నిర్వర్తిస్తోంది. ఇక స్వయ నియంత్రణ ఉందా అంటే సవరణలు, క్షమాపణలపై ప్రత్యేక కాలం లేదు. సో ఇది వెలుగు దినపత్రికకు సంబంధించినటువంటి రేటింగ్ని మనం చూస్తే 10 లక్షణాల్లో ఎన్ని లక్షణాలు ఉన్నాయని చూస్తే నిజాయితీ ఉంది, నిష్పక్షపాతం కొద్ది మేర ఉంది, ప్రజల పక్షాన ఉంది, బాధ్యతాయుతమైన భాష ఉంది, పరిశోధనాత్మక జర్నలిజం ఉంది, కొంతవరకు వార్తా అభిప్రాయం వేర్వేరుగా చూపించింది, సమాన ప్రాతినిధ్యం కల్పిస్తుంది, పారదర్శకత కనిపిస్తుంది, ప్రజాస్వామ్య విలువలు కనిపిస్తున్నాయి, స్వయం నియంత్రణ లేదు. అంటే ఒక దినపత్రికకు ఉండాల్సినటువంటి 10 లక్షణాల్లో 7 లక్షణాలను సంపూర్ణంగా 7 లక్షణాలని
అంటే 7 మార్కులు 10 మార్కులకు 7 మార్కులు సాధించింది వెలుగు దినపత్రికకు మిగతా దినపత్రికలకు ఉన్నటువంటి తేడా చూడండి. మనము ఈ 3 పత్రికలను ఒకసారి ఇప్పుడు 3 పత్రికలు ఇచ్చినాం కదా, ఈ 3 అడుగుదాం. ఈనాడు, వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత వెలుగు, ఈ 3 పత్రికల మధ్య ఉన్న తేడాను టేబుల్ రూపంలో చూపించండి. ఓకే, ఈ 3 పత్రికలు ఇచ్చినాక 3 పత్రికలకు సంబంధించి నేను కంపారిజన్ అడుగుతా ఉన్నా. ఈ 3 పత్రికల్లో మధ్య ఉన్నటువంటి తేడా మీరు అడిగినట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, V6, వెలుగు ఈ 3 పత్రికల మధ్య ఉన్న ప్రధాన తేడాలను ఒకే టేబుల్లో వేసుకొస్తా ఉంది. ఇక్కడ చూడండి, ఈ 10 లక్షణాలు ఉన్నాయి కదా, ఈ టేబుల్ ఈనాడు లక్షణాలు, ఆంధ్రజ్యోతి లక్షణాలు, వెలుగు లక్షణాలు ఇట్లా తీసుకొస్తా ఉంది చూడండి చాట్ జీపీటీ. ఇక్కడ ఇగో నిజాయితీగా ఉందా ఈనాడు దినపత్రిక అంటే కొద్దిగా ఉంది, ఆంధ్రజ్యోతి ఉందా అంటే లేదు, నిజాయితీగా లేదు అనేది. V6 ఎక్కువ నిజాయితీకి దగ్గరగా ఉంది. ఈ మూడింటిని కంపేర్ చేస్తూ ఉంది. నిష్పక్షపాతత్వం విషయంలో కూడా ఆ అధికార వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్పష్టమైన రాజకీయం వైపు ఉంది, కార్పొరేట్ ఎలైట్ వైపు ఉందని చెప్పి ఇట్లా మొత్తం ఈ 3 పత్రికల మధ్య తేడా చూపిస్తూ ఉంది. చూసిరు కదా, అంటే ఈనాడు దినపత్రిక 10 మార్కులకు కేవలం 2 మార్కులే, ఆంధ్రజ్యోతి దినపత్రిక 10 మార్కులకు 2.5 మార్కులు సంపాదించింది. అంటే ఏ పత్రిక ఎవరి పక్షాన ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఈ ఈ లెక్క మనకు దొరికింది కాబట్టి, ఈ లెక్క చూస్తున్నాం కాబట్టి మన స్పష్టమైన వార్త ఏది, మోసపూరిత వార్త ఏది, మోసం వార్తలు రాసే పత్రిక ఏది, ఇవన్నిటిని కూడా మనం జాగ్రత్తగా పసిగట్టవచ్చు అన్నట్టు. ఇది ఎందుకంటే ఇవాళ పత్రికల కాలం కాదు, శాటిలైట్ ఛానళ్ళ కాలం కాదు, ఇది సంపూర్ణంగా ప్రజల చేతుల్లోకి వచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైన అస్త్రం చాట్ జీపీటీ. సో ఇదే చాట్ జీపీటీకి ఒక ఇంగ్లీష్ పత్రికనిద్దాం. సపోజ్ ఇవి తెలుగు పత్రికలు కదా, ఈ తెలుగు పత్రికలు మిగతా అన్నీ కంప్లీట్ చేద్దాం. మిగతా తెలుగు పత్రికల్ని విజయక్రాంతి, వార్త, సాక్షి, నవ తెలంగాణ, మన తెలంగాణ, ఆ తర్వాత దిశ, ఆంధ్రప్రభ, ఇగో ఈ అన్ని పత్రికలు ఇచ్చేసినాయి. ఇప్పుడు ఈ పత్రికల రేటింగ్స్ కూడా ఇచ్చేస్తుంది. మీరు చూడండి, ఈ పత్రికలు ఇచ్చినాం కదా, వీటి సంగతి కూడా చూస్తుంది అది పత్రిక. వీటిని కూడా మీరు పరిశీలించండి అంటే అది పరిశీలించేస్తుంది మొత్తం. రైట్, ఇవి ఇచ్చేసినాం, ఈ పత్రికలు ఇచ్చినాం, మొత్తం స్కాన్ చేసేస్తుంది. ప్రతి వార్తను అది స్కాన్ చేసేస్తుంది. ప్రతి వార్త వెనకాల ఉద్దేశం ఏముందో ఇక్కడ ఇప్పుడు సపోజ్ చెప్పిండి ఈయన 90% మున్సిపాలిటీలు కాంగ్రెస్ సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయని అది చెక్ చేస్తుంది. సర్వేలు ఏమన్నా చేసిర్రా, ఎవడు చేసిండు అనేది. సర్వేలు ఏడలేకపోతే ఇది ఫేక్ వార్త అని చెప్పేస్తుంది. ఈ ట్రేడ్ డీలు దేశ భవిష్యత్తును మార్చేస్తుంది అని చెప్పి కేంద్ర మంత్రి చెప్తా ఉన్నాడు కదా పీయూష్ గోయల్. అమెరికాతో జరిగినటువంటి ట్రేడ్ డీలు దేశ భవిష్యత్తును మార్చేస్తుంది అని చెప్పింది కదా. ఇది తీసుకొని మొత్తం స్కాన్ చేస్తుంది. నిజంగా దేశ భవిష్యత్తును మార్చేటువంటి డీలేనా అది కాదా అనేది చెక్ చేస్తుంది. అంటే ఫ్యాక్ట్ చెక్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే ఇగో పైన ఇచ్చిన మిగతా పత్రికలు వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి కాకుండా మిగతా పత్రికల లక్షణాలు కూడా తెలియజేయండి. కొటేషన్. ఇప్పుడు ఏం చేస్తుంది, మిగతా పత్రిక సాక్షి దినపత్రిక దాని లక్షణాలు ఇచ్చేస్తుంది. నీకు ఎట్లా కావాలంటే అట్లా ఈ వార్త ఇచ్చి ఈ వార్త వెనకాల ఈ వార్త వెలుగు దినపత్రిక ఎందుకు వేసింది అని మనం అడిగితే వెలుగు దినపత్రిక ఎక్కడికి వెళ్ళిపోతుంది, వెలుగు దినపత్రిక ఎవరిది, దాని యజమాని ఎవరు, ఆయన ఎక్కడున్నాడు, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడా, బయట ఉన్నాడా, ఇదంతా పసిగడుతుంది. అది అంత క్లియర్గా ఇచ్చేస్తుంది అన్నట్టు. ఇగో సాక్షి దినపత్రిక ఉంది, దానికి 10కి 3 రేటింగ్ వచ్చింది. ఇగో నవ తెలంగాణ దానికి దాదాపు 6 రేటింగ్ వచ్చింది. మన తెలంగాణకు 4 రేటింగ్ వచ్చింది. ఆంధ్రప్రభకు 4 వచ్చింది. దిశకు 2 వచ్చింది.
వార్తకు 3 వచ్చింది, విజయక్రాంతికి 6 వచ్చింది. ఇగో ఇట్లా ఇది ఇది ఇగో ప్రజల గొంతు ఎక్కువగా వినిపించే పత్రికలు వెలుగు, నవతెలంగాణ, విజయక్రాంతి. అధికార ఎలైట్ వర్గాలకు దగ్గర అంటే ఈ అధికార పార్టీని లేకపోతే అగ్రవర్ణాలను, ఈ దోపిడీ వర్గాలను జోకేటువంటి పత్రికలు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, మన తెలంగాణ. ఇవన్నీ కలిపి ఒక మెగా టెలి టేబుల్ తయారు చేయాలన్నా అని చెప్పని అడుగుతుంది. ఏ పత్రిక ఎవరి పక్షం ఒక పేజీ షార్ట్ నోట్ తయారు చేయమంటే చేస్తుంది. గ్రామీణ మున్సిపల్ ఓటర్ల కోసం అవగాహన పాంప్లెట్ అంటే ఈ పత్రికలు ఏం చేస్తున్నాయి దాని మీద ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి అడుగుతుంది అది. సో ఇట్లా పత్రికలకు సంబంధించినటువంటి అంత డేటా కంప్లీట్గా ఈ ChatGPT మన ముందుకు తీసుకొస్తుంది అన్నట్టు. సో ChatGPTని వాడడం వల్ల దొంగెవడు దొరెవడు అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. అయితే ChatGPT ఎందుకు అవసరము మన జీవితంలో అని ఆలోచన చేసినప్పుడు ChatGPT మన జీవితంలో వార్తలేంది వాస్తవాలేందని చెప్తుంది. ఈ పత్రికలు ఇచ్చేటి అన్ని వార్తలు నిజమని పొరపాటున నమ్మితే మనం రాంగ్ ట్రాక్లో పోతున్నట్టు లెక్క. మనకు ChatGPT వచ్చి ఒక ChatGPT కాదు, గ్రాక్ ఉంటుంది, జెమినీ ఉంటుంది, డీప్ సీక్ ఉంటుంది, ఇట్లా చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఇందులో మనకు కనిపిస్తాయి. కాబట్టి ChatGPT అనేది చాలా క్లియర్గా ఈ పత్రికలలో ఉండేటువంటి వార్తల్ని పూర్తి స్థాయిలో ఒక్క పత్రికలే కాదు, మీకు ఏది కావాలంటే అది. సపోజ్ ఇదే ChatGPT ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, తెలుగులో ఇక్కడ రాస్తా ఉన్నా. ఇగో తెలుగు దినపత్రికలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయి, కాబట్టి నేను వీటిపై ఫిర్యాదు చేయాలి అనుకుంటున్నాను. ఈ పత్రికలు ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తా ఉన్నాయి కాబట్టి నేను వీటిపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను అని చెప్పిన. నువ్వు ఎవరికి చేయాలి, ఎట్లా చేయాలి, ఏందనేది కూడా క్లియర్గా చెప్తుంది. మీ ఆలోచన సరైనదే, ప్రజాస్వామ్యానికి అవసరమైనదే. స్టెప్ బై స్టెప్ మీరు ఫిర్యాదు చేయవచ్చని ప్రధాన సంస్థలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయొచ్చు. ఎప్పుడు ఫిర్యాదు చేయాలి? వార్తలను వక్రీకరించినప్పుడు, వార్తల అభిప్రాయం ప్రచురించినప్పుడు, ప్రజలను తప్పుదారి పట్టించినప్పుడు, ఒక వర్గాన్ని దూషించినప్పుడు. ఎలా ఫిర్యాదు చేయాలంటే ఇగో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పి దాని లింక్ ఇస్తుంది. లేదంటే ఇగో రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియాకి ఇస్తుంది. లేదంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి ఇస్తుంది. అయితే ఈ కంప్లైంట్ ఏది ఇక్కడ ఇది అడుగుతుంది కదా, ప్రెస్ కౌన్సిల్కి కంప్లైంట్ డ్రాఫ్ట్ అంటే నేనే రాసిస్తా నువ్వు చెప్తే అని అడుగుతా ఉంది. ఎస్, ఇప్పుడు ఇది ఉంది, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి డ్రాఫ్ట్ అని అడుగుతున్నాం. ఇదో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినాం. అదే డ్రాఫ్ట్ రాసి ఇచ్చేస్తుంది. ఇక చట్టబద్ధంగా లీగల్గా ఏం రాయాలనేది ఇగో ఈమెయిల్ రాసిస్తూ ఉంది చూడండి. అదే ఈ పత్రికలు ఏమేం చేస్తూ ఉన్నాయి, ఎట్లెట్ రాస్తూ ఉన్నాయని ఉంది. న్యాచురల్ వయలేషన్ ఎట్లా చేస్తూ ఉన్నాయి అనేది క్లియర్గా ఈమెయిల్ రాసేసింది. ఇప్పుడు ఎవిడెన్స్ కూడా పెడతా ఉంది. వాటి మీద చర్య తీసుకోమని ప్రేయర్ చేస్తూ ఉంది, డిక్లరేషన్ ఇస్తూ ఉంది. ఇగో ఇంత పెద్ద రాసి ఖాళీ ఈడ నువ్వు పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్, ప్లేస్ రాయాలి అంతే. ఇది రాసి ఈ డ్రాఫ్ట్ను పీడిఎఫ్ స్కాన్ వార్తలతో పాటు దీంట్లో అప్లోడ్ చేయండి అని చెప్పి చెప్తా ఉంది. అంటే క్లియర్గా మనకు కావాల్సినటువంటి పని అంతా క్లియర్గా చేస్తూ ఉంది. ఇది జస్ట్ ఈడ ఈమెయిల్ ఐడి రాస్తే ఇది ఇట్లా కాపీ చేసి మనం ఈమెయిల్ చేసుకోవచ్చు. ఇంత క్లియర్గా ఉంది. సో ఈ తెలుగు పత్రికల సంగతి ఇట్లా ఉంది కదా. ఒకసారి ఇంగ్లీష్ పత్రికలు చూద్దాం. మన ఇంగ్లీష్ పత్రిక ఉంది కదా, ఏది ఇంగ్లీష్ పత్రికల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక చూద్దాం. ఈ పత్రిక పైన తెలిపిన 10 లక్షణాలు కలిగి ఉందా చెక్ చేయండి. ఇప్పుడు అడిగినాం, ఇంగ్లీష్ పత్రికని ఇచ్చినాం. ఏది ఇచ్చిన పత్రిక ఏంటంటే ఇగో
ఈ పత్రికను ఇచ్చినాం. ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికను ఇచ్చినాం. ఈ పత్రికలు తెలుగు పత్రికలు అట్లున్నాయి కదా, ఈ ఇంగ్లీష్ పత్రికలలో అట్లా ఉందా? ఎట్లంటే 10 లక్షణాలు ఈ పత్రికకి ఇస్తే ఈ 10 లక్షణాలు ఉన్నాయంటే నిజాయితీ ఉందా ఈ పత్రికలో అంటే ఉంది, నిష్పక్షపాతం ఉందంటే ఎక్కువగా ఉంది, ఎవరికి బయాస్గా లేకుండా. ఇక తర్వాత ప్రజల పక్షపాతం ఉందంటే పాక్షికంగా ఉంది, బాధ్యతాయుతమైన భాష ఉందంటే ఉంది, పరిశోధనాత్మక జర్నలిజం ఉందా అంటే పాక్షికంగా ఉంది, వార్తా అభిప్రాయం వేరు చేయడం ఉందంటే కరెక్ట్గా ఉంది, విభిన్న అభిప్రాయాలకు సమాన ప్రాతినిధ్యం ఉందంటే పాక్షికంగా ఉంది, పారదర్శకత ఉందంటే ఉంది, ప్రజాస్వామ్య వాచ్డాగ్ పాత్ర ఉంది, స్వయం నియంత్రణ అంటే సిస్టమ్ ఉంది. అంటే ఇక చూడండి 10కి 8 రేటింగ్ ఇచ్చింది చూడండి. ఒక ఇంగ్లీష్ పేపరు ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్కి 10 లక్షణాలు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఆల్ కనిపిస్తూ ఉన్నాయి, మొత్తమే లేకుండానైతే ఏది లేదు. ఇంకా ఇది కాకుండా ఒకటి ఇంటర్నేషనల్ పేపర్ చూద్దాం. ఇంటర్నేషనల్ పేపర్ వచ్చేసి మనకి ద వాల్ స్ట్రీట్ జర్నల్ అని చెప్పి నిన్నటి పేపరు మనకు అమెరికాకు సంబంధించింది. ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఇవాళ పేపర్ ఇంకా రాలేదు కాబట్టి. వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ పత్రికకు పైన తెలిపిన 10 లక్షణాలు ఉన్నాయా, ఇది అడుగుతున్నాం చూడండి. ఒక ఇంటర్నేషనల్ పేపర్ని అడుగుతాను. ఇంటర్నేషనల్ పేపర్ ఏం చెప్తామని చూడండి. ఇది ఎందుకు చెప్తా ఉన్నంటే ప్రతి యువకుడు నేర్చుకోవాల్సింది, ఇది ప్రతి యువకుడు చెక్ చేయాల్సినటువంటిది. సపోజ్ ఇగో 10 లక్షణాలు వాల్ స్ట్రీట్ జర్నల్కు ఇచ్చినప్పుడు నిష్పక్షపాతం ఎక్కువగా ఉంది, నిజాయితీ పూర్తిగా ఉంది, వాళ్ళు ఎవరికి కొమ్ముగాయరంగా, ప్రజల పక్షపాతం పరిమితంగా, బాధ్యతాయుతమైన భాష చాలా బాగుంది, పరిశోధనాత్మక జర్నలిజం ఉంది, వార్తా అభిప్రాయం వేరు చేయడం పూర్తిగా ఉంది, విభిన్న వర్గాలకు ప్రాతినిధ్యం ఉంది పాక్షికంగా, పారదర్శకత ఉంది, ప్రజాస్వామ్య వాచ్డాగ్ పాత్ర ఉంది, స్వయం నియంత్రణ అంటే తప్పు జరిగితే తప్పు ఒప్పుకుంటుందట ఈ పత్రిక. మీరు చూడండి 10కి 9 రేటింగ్ వచ్చింది పత్రికకు, 10కి 9 రేటింగ్ వచ్చింది. అంటే ఈ పత్రిక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇక మన ఆంధ్రజ్యోతికి అయితే 2.5, ఈనాడుకైతే 2 రేటింగ్, 2 మార్కులు. చూసిరు కదా పత్రికల్లో. అందుకోసమే పత్రికల్ని మనం ఈరోజు పూర్తిగా చదవాల్సినటువంటి పని లేదు. సపోజ్ ఇప్పుడు మీరు లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, చాలామంది మీ కామెంట్ ఉంది కదా, ఎవరు జల్లి వెంకటేశ్వర్లు మీరు అడిగినటువంటి కామెంట్ ఉంది కదా, మీ కామెంట్ని మళ్ళీ చాట్ జీపీటీకే ఇస్తా ఉన్నా. మీరు ఇది చూపిస్తున్నందుకు ధన్యవాదాలు అన్నారు కదా, మీ చాట్ జీపీటీకే ఇస్తా ఉన్నా. ఇగో గుడ్ మార్నింగ్ మల్లన్న, దేశంలోనే మొదట నూతన ప్రయోగం ఏఐని చేసి వార్తాపత్రికలు ఎవరికి అనుకూలంగా నిరూపిస్తున్నా మీకు సెల్యూటు అని ఒక ఏం పేరు వెంకటేశ్వర్ల జల్లి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి యూట్యూబ్ చాట్లో కామెంట్ చేశారు. ఇగో ఇది నేను మళ్ళీ దానికే చాట్ జీపీటీకి ఇస్తా ఉన్నాను. చాట్ జీపీటీ ఏం చెప్తుందో చూద్దాం. 2 రకాల రెస్పాన్సులు ఇస్తూ ఉంది చూడండి, అర్థమైంది. ఆ యూట్యూబ్ చాట్లో వచ్చిన కామెంట్ సరైన భాషలో స్పష్టంగా చాలా సెర్చ్ చేయవచ్చు. సెర్చ్ చేసిన తెలుగు వర్షన్ ఇగో, నువ్వేమైనా చేస్తే దానికి కూడా ఇగో సరి చేసిన నువ్వు ఇట్లా పొరపాటు రాస్తే కూడా దాన్ని గుడ్ మార్నింగ్ మల్లన్న గారు, దేశంలోనే తొలిసారిగా ఏఐని వినియోగించి వార్తాపత్రికలు ఎవరి పక్షాన నిలుస్తున్నాయో నిరూపిస్తున్నారు, మీకు సెల్యూట్ అని చెప్పి అది సరి చేసింది చూడు. మీరు ఇచ్చిన లాంగ్వేజ్ను సరి చేసింది అది. సో నిరూపించుతున్నా అంటే దాన్ని ఇట్లా రాయన్నట్టు, నిరూపిస్తున్నారు శుద్ధ తెలుగు, ఏఐ కామెంట్లో గౌరవవాచకం వాడితే మరింత బాగుంటుంది అంటే మీరు ఇచ్చేటువంటి కామెంట్ను కూడా అది సరి చేస్తూ ఉంది. మీరు చూడండి. సో అట్లా మీకు ఏదైనా ఒక చిన్న డౌట్ ఉందనుకో, మీకు ఏదైనా సరే డౌట్ ఏదైనా పర్వాలేదు, ఏ డౌట్ అయినా పర్వాలేదు. ఇది సపోజ్ ఇది ఉంది, ఇగో ఇక్కడ బీసీ సప్లాన్ కావాలి, కులగణన వివరాలతో రెడీ చేయండి అని చెప్పి వెలుగు దినపత్రికలో జనాభా ప్రకారం బడ్జెట్లో బీసీలకు సంబంధించినటువంటిది ఇక్కడ మనం చూడొచ్చు. జనాభా ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించాలి, ప్రభుత్వానికి బీసీ మేధావుల వినతి, మున్సిపల్ ఎన్నికల తర్వాత సీఎంను కలవనున్నట్లు వెల్లడి, పీసీసీ చీఫ్కు సప్లాన్ నమూనా అందజేత, ఎస్సీ ఎస్టీ సప్లాన్ తరహాలోనే రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల కోసం బీసీ సప్లాన్ను తప్పక తీసుకురావాలని
ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తున్నాయి. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సప్లాన్ కావాలని బీసీ సమాజం కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కులగణన చేపట్టి బీసీలు 56% ఉన్నట్లు తేల్చింది. సమగ్ర కులగణన సర్వే ఆధారంగా ఏ కులం వారు ఎంత ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితి ఏమిటనే డేటాను మేధావులు రెడీ చేశారు. ఈ జనాభా దామాష ప్రకారం వచ్చే నెలలో 2026-27 ఏడాదికి సర్కారు ప్రవేశపెట్టున్న బడ్జెట్లో కేటాయింపులు చేయాలని, వాటి ఇతర స్కీములను మళ్లించకుండా చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరుతున్నారు. బీసీలోని కుల వృత్తులను ప్రోత్సహించడం, విద్యార్థులకు ఇట్లా 44 పేజీల ఇది డాక్యుమెంట్ తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? రాష్ట్ర ప్రభుత్వం బీసీ సప్లాన్ తీసుకొచ్చి అసెంబ్లీలో చట్టం చేయాలని సామాజిక తెలంగాణ మేధావుల ఫోరం ప్రెసిడెంట్ ప్రొఫెసర్ మురళీ మనోహర్, తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు దేవల్ల సమ్మయ్య, పీసీసీ ఓబీసీ సెల్ కన్వీనర్ కేతూరి వెంకటేష్ కోరారు. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఈ టాపిక్ ఉంది కదా, బీసీ సప్లాన్ కావాలి. ఇక్కడ దీన్నే అడుగుదాం. చాట్ జీపీటీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్లో బీసీ సప్లాన్ ఎందుకు కావాలి, బీసీ సప్లాన్ ఎందుకు కావాలని అడిగినాం మనం. వీళ్ళు కావాలంటారుగా, ఎందుకు కావాలని దీన్ని అడిగినాం. చూడండి, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బీసీ సప్లాన్ ఎందుకు కావాలి అనే దానికి సూటిగా లాజిక్తో రాజ్యాంగ కోణంలో వివరణ ఇస్తున్నాను. ముందుగా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఎస్సీ సప్లాన్ ఉంది, ఎస్టీ సప్లాన్ ఉంది. అంటే ఎస్సీ ఎస్టీల కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా డబ్బు కేటాయించి ఖర్చు ట్రాకింగ్. అయితే జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు ఎందుకు లేదు? ఇదే అసలు ప్రశ్న. బీసీలు సంఖ్యలో ఎక్కువ కానీ బడ్జెట్లో జీరో ప్లాన్. తెలంగాణలో బీసీలు 52 నుంచి 55% జనాభా ఉన్నారు, కానీ బడ్జెట్లో ప్రత్యేక చట్టబద్ధత లేదు, ఖర్చు ట్రాకింగ్ లేదు, ఫలితాలు ఆడిట్ లేదు. ఫలితం బీసీల పేరుతో చెప్పే పథకాలు రాజకీయ ప్రకటనలు మాత్రమే. ఖర్చు ఎంత, ఎవరికి ఎంత, ఎవరు తప్పిపోయారో తెలియదు. ఇక్కడ బీసీలకు అన్ని పథకాలు ఉన్నాయి అన్న వాదన ఎందుకు తప్పు అంటే, ప్రభుత్వం చెప్పేది బీసీలకు స్కాలర్షిప్స్, రుణాలు, సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, కానీ నిజం అవి డిపార్ట్మెంటల్ స్కీమ్స్. ఎప్పుడైనా తగ్గించవచ్చు, ఆలస్యం చేయవచ్చు, కలిపివేయవచ్చు. సప్లాన్ లేకపోతే హక్కు కాదు, దయ మాత్రమే. ఇగో బీసీ సప్లాన్ ఉంటే ఏం మారుతుంది? చట్టబద్ధ హక్కు వస్తుంది. ఇగో ఇట్లా ఈ బీసీ సప్లాన్ గురించి మొత్తం ఇచ్చేసింది. ఇప్పుడు చాట్ జీపీటీనే అడుగుదాం ఒకసారి. బీసీ సప్లాన్ కావాలని బీసీలు అడుగుతూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. నా అభిప్రాయం, వీళ్ళ అభిప్రాయం వద్దు. మిస్టర్ చాట్ జీపీటీ, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సప్లాన్ అవసరం ఉందా? నీ అభిప్రాయం తెలియజేయండి. దాని అభిప్రాయం అడుగుతున్నా, నిజంగా అవసరమా లేదా అనేది. మీరు అడిగిన ప్రశ్నకు తప్పించుకోకుండా స్పష్టంగా నా అభిప్రాయం చెప్తున్నాను. తప్పించుకోకుండా నా స్పష్టమైన అభిప్రాయం, అవును, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సప్లాన్ నిజంగానే అవసరం ఉంది. ఇది భావోద్వేగం కాదు, రాజకీయ నినాదం కాదు, లాజిక్, అనుభవం, పాలన, వాస్తవాల మీద నిలబడిన అభిప్రాయం. ఎందుకు అవునంటున్నాను? అదే చాట్ జీపీటీ చెప్తాను తన అభిప్రాయం. సంఖ్య కాదు, వ్యవస్థే అసలు సమస్య. బీసీలు జనాభాలో సగానికి పైగా ఉన్నారు, కానీ బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు లేవు, ఖర్చు ట్రాకింగ్ లేదు, బాధ్యత అడిగే మెకానిజం లేదు. అంటే సంఖ్య ఎక్కువ అయినా వ్యవస్థలో హక్కు లేదు. పథకాలు ఉన్నాయి కదా అన్న వాదన ఎందుకు నిలబడదు? నా అభిప్రాయం ప్రకారం పథకాలు ఉంటే సరిపోదు, అవి చట్టబద్ధ హక్కులా ఉండాలి. బీసీ సప్లాన్ లేకపోతే ఈ ప్రభుత్వం ఇచ్చింది ఇంకో ప్రభుత్వం తీసేస్తుంది. ఇవాళ ఉన్న స్కీమ్ రేపు మర్చేస్తారు. హక్కు వర్సెస్ దయ మధ్య తేడా ఇక్కడే ఉంది. ఎస్సీ ఎస్టీలకు ఉన్న రక్షణ బీసీలకు ఎందుకు ఉండకూడదు అని చాట్ జీపీటీ అడుగుతూ ఉందబ్బా. దానికి ఓ రకంగా జీవం లేదు, అది నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి ఒక చాట్ జీపీటీ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో సప్లాన్ అవసరం ఉందని తన అభిప్రాయం చెప్తా ఉంది. దానికి ఎట్లా తెలిసింది అంటే, ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి వ్యవస్థనంతా అది పరిశోధించి, ఎస్ బీసీలకు అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో కాబట్టి సప్లాన్ ఉండాలని చెప్తా ఉంది. ఈ చాట్ జీపీటీ చెప్తా ఉంది. మరి ప్రజలారా, ఒక జీవం లేనటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే బీసీలకు సప్లాన్ అవసరం అని చెప్తా ఉంది కదా, లేకపోతే ఏం జరుగుతుందో చెప్తా ఉంది కదా. మరి మనం ఏం ఆలోచిస్తూ ఉన్నాం? కాబట్టి మీరు కూడా చాట్ జీపీటీ లేదా గ్రాకు లేదా జెమినీ లేదా డీప్సీకు ఇటువంటి వాటిని మీరు మీ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని ఎవడైనా ఒకటి పెట్టిండనుకో, సపోజ్ మీరు ఏదైనా కామెంట్ పెట్టిరనుకో, మీకు తెలిసిన కామెంట్ ఏదైనా పెట్టిరనుకో, ఇగో వెంకటేష్ ఏమడుగుతుండే, బీసీలకు అన్యాయం జరిగితే తిరుగుబాటు జరుగుతుందని చాట్ జీపీటీని అడగండి. ఇగో ఇదే అడుగుతున్నాం.
ఇదే చాట్ బీటీని అడగండి అని అడుగుతా ఉన్నాడు. నేను అదే పెట్టినా, నువ్వు పెట్టింది నేను ఎడిట్ కూడా చేయలే. ఒకసారి చూద్దాం, అర్థమైంది. చాట్ బీటీ అంటే చాట్ జీపీటీని అడగడానికి ఉపయోగించుకునే ప్రశ్న, సేఫ్ క్లియర్ ప్రశ్న. తెలంగాణలో బీసీలకు వ్యవస్థాగతంగా అన్యాయం కొనసాగితే దాని సామాజిక రాజకీయ ప్రభావాలు ఏమిటి? ప్రజాస్వామ్య పరిధిలో ఉద్యమాలు లేదా నిరసనలు ఎలా రూపుదిద్దుకునే అవకాశం ఉంది? స్ట్రాంగ్ కానీ బాధ్యతాయుతమైన వెర్షన్. బీసీలకు దీర్ఘకాలంగా అన్యాయం జరిగితే ప్రజల్లో అసంతృప్తి ఎలా పెరుగుతుంది? అది ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు రాజకీయ మార్పులు ఎలా రావచ్చు? విశ్లేషణ కోరే వెర్షన్. ఏఐ నుంచి డేటా లాజిక్ రావాలంటే చరిత్ర డేటా సిద్ధాంతాల ప్రకారం. ఇది మొత్తం ఇక చరిత్ర అంతా తొవితీస్తుంది. ఏం జరిగింది, ఏం కథ, సిద్ధాంతాలు ఏంది, ఎట్ట రావాలి, ఏం కథ, ఇది మొత్తం తీసి వర్షన్ ఇస్తుంది అన్నట్టు. అంటే చాట్ జీపీటీ మీకు తెలియనటువంటి ప్రతి అంశాన్ని ప్రతి ఒడు ఎవరు చెప్పి ఒకడో మాట చెప్పిండంటే అది నిజమా కాదా అని గుడ్డిగా నమ్మకుండా చాట్ జీపీటీని అడిగితే అది 100% కాకపోయినా కనీసం 90% దగ్గరగా సమాధానాన్ని తీసుకొచ్చిస్తుంది. ఇంకా ఎవరు చెప్పినా నమ్మడానికి కూడా లేదు. చాట్ జీపీటీ అంత క్లియర్గా చెప్తుంది అన్నట్టు. ఎస్, ఈ మంచి పనుల వల్ల మంచి ఏదో చెడేదో జరుగుతుందో తెలుసుకోవాలి. మనమే తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకుంటారు? సో మీరు ఏదైనా మీ ప్రశ్న ఏదైనా పెడితే దాన్ని అడిగి చూపిస్తా, మీకు కూడా అర్థమవుతుంది. ఈ చాట్ జీపీటీ అనేది ఒక యాప్. చాట్ జీపీటీ చూపిస్తా. చాట్ జీపీటీ ప్లే స్టోర్. చాట్ జీపీటీ ప్లే స్టోర్ ఎట్లా ఉంటుందంటే ఇగో ఈ గుర్తుతో వస్తుంది. ఇది చాట్ జీపీటీ. ఇట్లా చాలా రకాలు ఉన్నాయి దీంట్లో. నేనైతే ఇది వాడతా. ఇగో నేను ఈ చాట్ జీపీటీ వాడతా. ఇది ప్లే స్టోర్లో ఉంటుంది, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు దాంట్లో ఇన్డెప్త్ రీసెర్చ్ కావాలి, పక్కా సమాచారం కావాలన్నప్పుడు సబ్స్క్రిప్షన్కి వెళ్ళాలి. డీప్ రీసెర్చ్ ఉంటుంది. ఇంకా చేయి అంటే ఇంకా చేస్తూ ఉంటుంది రీసెర్చ్, ఇంకా చేసిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ చాట్ జీపీటీని వాడడం మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో, ఇక్కడ మేము మార్నింగ్ న్యూస్ చెప్పినా, ఇంకెవరు చెప్పినా, పత్రికలు వార్తలు ప్రచురించినా, టీవీ ఛానల్లో బయాసులు దంచి కొట్టినా, అభిప్రాయాలు చెప్పినా కూడా అంతా తుస్తు దీని ముంగట ఈ పత్రికలు ఏంటంటే మనకు ఆరోగ్యం బాగాలేకపోతే స్కానింగ్ చేసినట్టుగా ఈ పత్రికల ఆరోగ్యాన్ని ప్రతిరోజు స్కానింగ్ చేస్తూ రకంగా చెప్పాలంటే ఇది ఈ పత్రికలకు ఏమంటారు పంచాంగ భాషలో రాశిఫలాలు, రాజ్యపూజ్యం అవమానం లాంటివన్నీ కూడా చాట్ జీపీటీ ఇస్తుంది. ఇది నిజంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది. నువ్వు ఏది అడిగినా చెప్తుంది. అది ఏది అడిగినా దాని పరిమితులను బట్టి చెప్తూనే ఉంటుంది. అన్న నిరుద్యోగ కవాతు గురించి మాట్లాడండి అని అంటున్నారు. ఇదే కాపీ చేస్తూ ఉన్నా. ఇది కాపీ చేసి ఇక్కడ పెడతా ఉన్నా. అన్న నిరుద్యోగ కవాతు నుండి దాని గురించి మాట్లాడండి అని చెప్పి నువ్వు పెట్టిన కామెంటే పెట్టినా, నేను ఇంకా ఏం ఎడిట్ చేయట్లేదు. చూడు ఏం చెప్తా ఉందో. అర్థమైందన్న, నిరుద్యోగుల కవాతు ఉంది, దాని గురించి మాట్లాడండి అంటే మీరు స్టేజ్ లైవ్ వీడియోలో చెప్పేందుకు ఉపయోగపడేలా స్పష్టమైన మాటలు రాసిస్తుంది. చూడు, ఈ 10 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత కేక. డిగ్రీ పీజీ పూర్తయ్యాయి, పరీక్షలు రాశారు, నోటిఫికేషన్లు ఆలస్యం, ఫలితాలు నిలిచిపోవడం, కాలం పోతుంది, వయసు పెరుగుతుంది. అదే చెప్తా ఉంది చూడు. అది నినాదాలు చేస్తుంది నీ తరఫున నినాదాలు చేస్తూ ఉంది. ప్రభుత్వానికి 3 స్పష్టమైన డిమాండ్లు పెడతా ఉంది, హెచ్చరిక చేస్తూ ఉంది. ముగింపు లైన్, ఉద్యోగం అడగడం నేరం కాదు, భవిష్యత్తు అడగడం తప్పు కాదు. ఇంకా కావాలంటే ఇదే మాటలను 30 నుంచి 60 సెకండ్ల వీడియో స్క్రిప్ట్గా తయారు చేసిస్తా అని చెప్తా ఉంది. మార్చిస్తాను, ఏ ఫార్మాట్ కావాలో నీకు అడగ. అది నీతో కలిసి ఓ రకమైన యుద్ధం చేస్తూ ఉంది, ఉద్యమం చేస్తూ ఉంది. సో ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారో లేదో ఒకసారి అడగండి అంటుంది. అడుగుదాం. మొత్తం అన్ని సోర్సెస్ని తీసుకొస్తుంది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కార్పొరేషన్ చేస్తారో లేదో ఒకసారి అడగండి సార్ అని అడుగుతూ ఉంది. అది అర్థమైందన్న. అది కూడా నేనేమంటుంది, నువ్వు అన్నా అంటే అర్థమైందన్న అంటుంది. అర్థమైందన్న అని చెప్తా ఉంది. నువ్వు తమ్ముడు అంటే తమ్ముడు అంటుంది, నువ్వు బామ్మడిది అంటే చెప్పు బావ అంటుంది. ఇట్లా
ఇగో ఇదే ప్రశ్నను ఎమ్మెల్యే మంత్రి సీఎంకి లేఖ రూపంలో రాసి అన్న స్ట్రాంగ్ కానీ మర్యాదగా ఎట్లా ఇగో దీనికి సంబంధించిందండి. ఇగో మనం ఇప్పుడు అడుగుతున్నాం, మీరు రాసిన కామెంటు దానికి సింక్ అవుతలేదు కదా. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ తీసుకువచ్చే ఆలోచన ప్రభుత్వం వద్ద ఉంటే ఎప్పుడు తీసుకువస్తుంది అని అడిగిన క్వశ్చన్. ప్రభుత్వం వద్ద పరిస్థితి ఎట్లా ఉంది సార్? ప్రతిపాదన ఆలోచన ఉందని తెలుస్తుంది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల ఉన్నతాధికారులు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం తెలంగాణ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ వంటి సంస్థను సెక్షన్ 8 నాన్ ప్రాఫిట్ సంస్థగా ఏర్పాటు చేయడానికి సన్నాహకాలు చేస్తున్నట్టు సమాచారం ఉంది. చూసినా అది మొత్తం తీసుకొచ్చి అన్ని వెబ్సైట్లన్నీ పసిగట్టి ఇది చేస్తూ ఉన్నారని చెప్తా ఉంది. ప్రతిపాదన ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించేటువంటి ఆలోచన ఉంది. ఎప్పుడు స్పష్టంగా తేదీ ఇంకా ప్రకటించబడలేదు. ఇదే ఫైనల్. దీంట్లో పేపర్లు మర్రేసి ఇది వస్తుంది అది వస్తుంది అని నువ్వు చాట్ జీపీటీని అడిగితే చెప్తుంది. సింపుల్. నీకు ఏ సమస్య ఉన్నా దీన్ని అడిగితే ఎప్పుడు తీసుకొస్తుంది. సమగ్ర ఇది సర్కార్ వద్ద ఆలోచన ఉంది, సన్నాహకాలు ఉన్నాయి, కార్పొరేషన్ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధమవుతుండవచ్చు, కానీ అధికార ఆమోదం ఇంకా అమలు కాలేదు ప్రభుత్వం దగ్గర, అంటే ముఖ్యమంత్రి ఆమోదం చేయలేదు ఇంకా అనేటువంటిది చెప్తా ఉంది ఇక్కడ క్లియర్గా. అంటే ఇంత క్లియర్గా చాట్ జీపీటీ చెప్తున్నప్పుడు నాలాంటి వాళ్ళనో నీలాంటి వాళ్ళనో ఎవరిని కూడా చెప్తున్నగా మేము చెప్పే ప్రతి అంశాన్ని మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. మేము చెప్పేటువంటి అంశం నిజమా కాదా అనేది మీరు చాట్ జీపీటీకి ఇస్తే చాట్ జీపీటీ చెప్తుంది కంప్లీట్గా. సో కాబట్టి చాట్ జీపీటీని మీరు ఖచ్చితంగా ఉపయోగించడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది, మీకు వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది, ప్రజలు చాలా అప్గ్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక నాయకుడు హామీలు ఇస్తాడు మైక్ పట్టుకొని మేము ఇది చేస్తామని అనుకుంటే నువ్వు అదే కొట్టు చాట్ జీపీటీకి, ఈయన ఇది చేస్తామంటూ నమ్మొచ్చా అంటే ఎంతవరకు నమ్మొచ్చా అనేది కూడా చెప్తుంది అది. సో ఈ రకంగా చాట్ జీపీటీ ఉంటుంది. దీని గురించే నేను మీకు ఇలా తెలియజెప్పాలనుకున్నా. ఇక యథాతథంగా ఈ పత్రికలలో వచ్చేటువంటి వార్తా కథనాలు వీటిపైన ఏమేమి వార్తలు వచ్చినాయి, వార్తలు తెలుసుకోవడానికి పనికి వచ్చేటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మీకు సుదర్శన్ అందిస్తాడు అక్కడి నుంచి.